హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియో ద్వారా తెలుసుకుందాం. భూమి వెస్ట్రన్ డ్రెస్ వేసుకున్న తర్వాత అన్కంఫర్ట్గా చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఈలోపు వెంటనే అపూర్వ భూమి డ్రెస్ను చూసి ఆశ్చర్యపోయి షాక్ అయిపోతుంది. వెంటనే సూర్యకు ఫోన్ చేసి విషయం మొత్తం చెబుతుంది. భూమి వెనకాల ఫాలో అయ్యేసరికి భూమి ఇక పబ్బు దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈలోపు ఆకాష్ తారం తీసుకొని వచ్చి పబ్బులో డాన్స్ చేస్తూ ఉంటాడు. మరోవైపు భూమి మాత్రం ఆకాష్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటిరా దేవుడా ఈ తిప్పలు నాకు అని చెప్పేసి ఇక చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఆ డ్రెస్ను అన్కంఫర్ట్గా చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈలోపు అపూర్వ అనుకుంటూ ఉంటుంది, ఈరోజు బావతో ఆ భూమికి ఎన్ని చివట్లు పడతాయంటే ఇక నన్ను నమ్మించి ఇక బావను నా వైపు తిప్పుకునే ఛాన్స్ కూడా భూమి నాకు ఎదురు ఇచ్చింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈలోపు భూమి అదే ఆకాష్ కోసం ఎదురు చూస్తుండగా ఆకాష్ వెంటనే తారతో కలిసి డాన్స్ చేస్తూ ఉంటాడు. అన్ఎక్స్పెక్టెడ్గా భూమిని చూసేసరికి ఆకాష్ ఫిదా అయిపోతాడు. వెంటనే వాట్ భూమి, ఐఎమ్ క్రేజీ, అసలు ఈ డ్రెస్లో ఎంత బాగున్నావు తెలుసా, నా కళ్ళు నన్నే ఏమార్చాయి అని ఈ విధంగా భూమిని చూసి ఫిదా అయిపోతాడు. ఇక్కడ తార నడుము ఇరిగిపోతుంది. ఒక్కసారిగా వదిలేస్తాడు తారను. అమ్మ దేవుడా అని చెప్పేసి ఇక కీకలు పెడుతూ ఉంటుంది. అసలు ఈ డ్రెస్లో నువ్వు ఇలా ఉంటావని కళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత అందమా అని తన చేయి పట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటాడు. అది కాదు, నేను వచ్చింది నేను తీసుకెళ్ళడానికి, ఇక్కడ ఎవరైనా చూస్తే మొదటికే మోసం వస్తుంది, పద అనే విధంగా ఆకాష్ను భూమి చేయి పట్టుకుంటుంది. ఎంత మోడలింగ్ డ్రెస్ వేసుకొచ్చిన తర్వాత నీతో కలిసి డాన్స్ చేయకుంటే ఇక నేను ఎలా ఊరుకుంటాను, ఖచ్చితంగా ఇద్దరం 2 స్టెప్లు వేయవలసిందే. అది కాదు ఆకాష్, వెళ్దాం పద, నాకు చాలా అన్కంఫర్ట్గా ఉంది డ్రెస్సు, ప్లీజ్ భూమి ఒక్కసారి ఇంత దూరం వచ్చాం కదా. ఈలోపు వెంటనే సూర్య భూమి కోసం అని చెప్పేసి ఇక పప్పు దగ్గరికి వస్తాడు. అటు చుట్టుపక్కల చూస్తుండగా వామ్మో సూర్య, ఇప్పుడు గనుక నేను ఇక ఆకాష్కి దూరం ఉన్నాననుకో ఖచ్చితంగా ఆకాష్ అని చెప్పేసి నిర్ణయించుకుంటాడు. తప్పదు కదా అని చెప్పేసి ఇక రెడ్ హ్యాండెడ్గా కలిసి డాన్స్ చేస్తూ ఉంటుంది. అలా తన అనుకున్నట్టుగా డాన్స్ చేస్తుండగా ఇదేంటి ఇంత ప్రేమగా డాన్స్ చేస్తుంది, మరి ఈవిడేంటి వచ్చింది ఆకాష్, గగన్ కాదు, ఇప్పుడు మనకు రెడ్ హ్యాండెడ్గా సాక్ష్యం దొరుకుతుందని. కానీ ఇక్కడ భూమి మాత్రం ఆ గగన్తో కలిసి హ్యాపీగా డాన్స్ చేస్తుంది అని ఈ విధంగా అనుకున్నట్టుగా ఒకటైతే మరొకటి ఉన్నది. ఈలోపు ఇక ఆకాష్ భూమిని చొరవ తీసుకొని అలా డాన్స్ చేస్తూ ఉంటాడు. అక్కడ చూడలేని పరిస్థితులలో సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆకాష్ వెళ్దాం పద అని చెప్పేసి చేపట్టుకొని బయటికి లాక్కొస్తుంది. ఇక తార మాత్రం గగన్ కోసమని లోపల వెతుకులాడుతూ అసలు గగన్ గారు ఎక్కడికి వెళ్ళాడు, వెళ్దాం పద చీకటి పడుతుందని చెప్పేసి ఇక తార కూడా వెళ్ళిపోతుంది. ఈలోపు ఆకాష్ చేపట్టుకొని వెంటనే ఇంటికాడికి వెళ్తుంది. ఇక నుంచి ఇలాంటివన్నీ చాలా జాగ్రత్త, అంతేకాకుండా నీకు బుక్ ఇచ్చాను చదివే కదా, చాలా ఇంట్రెస్ట్గా ఉంది, చాలా అసలు ఎంత యాటిట్యూడ్, ఎంత అసలు నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అని విధంగా ఆకాష్ భూమితో అంటూ ఉంటాడు. అదే మా బావది, చెప్పాను కదా నువ్వు కంప్లీట్గా బుక్ చదువు, ఆ తర్వాత మా బావ అభిప్రాయం ఎలా ఉంటుందో నువ్వు అలాగే నడుచుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ముఖ్యంగా ఒక విషయం, ఆ తారకు నువ్వు ఎంత అవాయిడ్గా ఉంటేనే అప్పుడు మా అత్తయ్య వాళ్ళు అంత నమ్ముతారు. ఎందుకంటే మా బావకు ఆ తార అంటే ఇష్టం లేదు, అర్థం చేసుకో ప్లీజ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోపు ఇక బావా నీకు ఒక విషయం చెప్పాలి బావా అని విధంగా అపూర్వ అంటుంది. ఏంటి మళ్ళీ ఏం విషయం అంటుండగా, అయ్యో బావా, ఇందాక భూమి నా కళ్ళెదురుగా వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని పబ్బుకి వెళ్ళింది బావా, ఏం మాట్లాడుతున్నావు, నిజం బావా, కావాలంటే భూమి గదిలోకి వెళ్ళి చూడు. ఇదిగో అపూర్వ, నువ్వు ఇందాకనే నా కూతురు మీద లేనిపోని నిందలు వేశావు, ఈసారి చెంప పగలు కొట్టాను కానీ ఈసారి చంపేదాకా కూడా వదిలిపెట్టను. సరే బావా, ఇప్పుడు భూమి ఇంట్లో ఉంటే నువ్వు ఏం చేసినా నేను భరిస్తాను, కానీ భూమి ఇంట్లో లేకపోతే ఇక నుంచి నేను చెప్పింది నమ్ముతావు కదా, ఆ ఒక్కటి చెప్పు బావా అని అపూర్వ అంటూ ఉంటుంది.
ఈ రోజుతో కాసేపట్లో ఆకాష్ వీడియో పంపిస్తాడు. భూమి బండారం బయటపడుతుంది. ఇదే కదా నాకు కావాల్సింది. ఒక్కసారి నీ చెప్పేది విను బావా. భూమి నువ్వు నమ్మినంతగా ఉండట్లేదు. కావాలని నిన్ను నమ్మించి మోసం చేసి ఇంట్లో నుంచలి ఇందాకే నా కళ్ళ ముంగట వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని పబ్బుకి వెళ్ళింది. దయచేసి నన్ను అర్థం చేసుకో బావా. ఒక్కసారి తన గదిలోకి రా. అప్పుడు నీకు నిజాలన్నీ తెలిసిపోతాయి అని విధంగా అంటుండగా, ఈలోపు ఒకవేళ భూమి గనక ఇంట్లో ఉన్నదనుకో, ఇక నేనేం చేస్తానో నాకే తెలియదు. లేకుంటే నేను చెప్తాను కదా బావా, ఖచ్చితంగా భూమి ఇంట్లో లేదు. తను పబ్బుకి వెళ్ళింది. వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని వెళ్ళింది బావా. నేను చెప్పేది నిజం. నీకు ఎలా చెప్పాను బావా? ఒక్క మాట చెప్తే ఒకప్పుడు నా మాట నమ్మేవాడివి. కానీ నీ నిజం చెప్పినా కూడా అబద్ధమని అనుకుంటున్నావు. అలా చేశావు. నమ్మించి మోసం చేసి నడింట్లో గొంతు కోసావు కదా. అందుకే నిన్ను చూస్తేనే ఒళ్ళు మండుతుంది, కంపరం ఎక్కుతుంది. సరే బావా, నువ్వు నన్ను ఎన్నైనా తిట్టు. కానీ ఇప్పుడు భూమి లేదని మాట నమ్మిన తర్వాత ప్రతి ఒక్క విషయం నేను చెప్పేది ఖచ్చితంగా నమ్ముతావు బావా. ఆ తర్వాత నీ ఇష్టం బావా. నువ్వు ఏ శిక్ష విధించినా దానికి నేను ఖచ్చితంగా పాటిస్తాను అనే విధంగా వెంటనే భూమి గది దగ్గరికి చరచంద్రను తీసుకొస్తుంది. అమ్మ భూమి అని చెప్పేసి డోర్ కొడుతుండగా, చూసా బావా, లేదు బావా అని విధంగా అంటుండగా, ఇక ఈలోపు వాటర్ బాటిల్ పట్టుకొని హాల్లోకి వస్తాడు చెర్రీ. అదేంటి మామయ్య భూమి పడుకుంటే డోర్ ఎందుకు కొడుతున్నాడు? ఇక వాటర్ బాటిల్ పట్టుకొని పైకి వచ్చిన తర్వాత, ఏంటి మామయ్య, భూమి లేదని మీ అత్తయ్య చెప్తుందిరా. తను వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని పబ్బుకి వెళ్ళిందట. ఏంటి, భూమికి అలాంటి ఇష్టం ఉండదు కదా. అయినా తను అలాంటి పబ్బులు అలాంటి వెస్ట్రన్ డ్రెస్లు ఎప్పుడూ వేయదు. చక్కగా చీర కడుతుంది. అయినా మన నక్షత్రలాగా కాదు కదా అత్తయ్య అని చెప్పేసి ఇక చెర్రీ అంటాడు. ఒరేయ్, ఇప్పుడు నా కూతురు గురించి తీసావనుకో అని అంటుండగా, అయినా పడుకుంది కదా భూమి ఇందాక నాతో మాట్లాడి. అత్తయ్య కావాలని ఏదో ఒకటి మళ్ళీ ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది. అయ్యో, నేను చెప్పేది నిజంరా. ఇందాక కావాలని చెప్పేసి వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని నా కళ్ళ ముంగట భూమి పబ్బుకి వెళ్ళింది. కావాలంటే ఇంతసేపు అయినా మన ముగ్గురు మాట్లాడినా భూమి బయటికి రావట్లేదంటే ఖచ్చితంగా భూమి ఇంట్లో లేదు కనుక రావట్లేదు. అయ్యో, ఇప్పుడు నాన్న ఒకవేళ నా డోర్ దగ్గరకు వస్తాడు. అయినా డోర్ కొట్టానంటే నేను లేదని తెలిస్తే మొత్తం బండారం బయటపడుతుంది. త్వరగా వెళ్ళాలని చెప్పేసి వెనక నుంచలి వచ్చి నిచ్చెన వేసుకొని కిటికీ డోర్ నుంచలి ఇక లోపలికి వచ్చి వెస్ట్రన్ డ్రెస్ని మార్చేసి చీర కట్టుకుంటుంది. అమ్మ భూమి అని గట్టిగా పిలిసరికి, హా నాన్న అని చెప్పేసి డోర్ తీస్తుంది. ఏంటి నాన్న అని బయటకు వచ్చేస్తుంది. ఇక ఇదేంటి, భూమి ఇంట్లో ఉండడం ఏంటి అని షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి నాన్న, మళ్ళీ ఏం జరిగింది? నువ్వు ఇందాక బయటికి వెళ్ళావు కదా, ఈ డ్రెస్ ఏంది, ఈ డ్రెస్ మార్చావు, అదేంటి చీరలో ఉండకుంటే నేనే డ్రెస్ వేసుకున్నాను. ఒకసారి లే అది ఇక ఆ వెస్ట్రన్ డ్రెస్సు మంచం కిందికి దోపుతుంది. ఇక వెంటనే బెడ్ మీద అటు ఇటు చూస్తుండగా, ఇదేంటి ఇందాక వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని బయటికి వెళ్ళావు కదా, ఇందాక నువ్వు వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని బయటికి వెళ్ళావు కదా భూమి, మరి చీర ఎలా వచ్చింది? నేను బయటికి వెళ్ళానా? ఎప్పుడు కలగన్నావా? చూసావా, ఇందాకే భూమి నాతో మాట్లాడిందని చెప్పాను కదా మావయ్య. ఇప్పటికిప్పుడు భూమి ఎక్కడికి వెళ్తుంది? ఇప్పటికిప్పుడు ఇంట్లోకి ఎలా వస్తుంది? లేదు బావా, ఇదేదో నాటకం ఆడుతుంది భూమి. కావాలని ఇక ఏదో పక్కగా ప్లాన్ చేసి నాటకం ఆడుతుంది భూమి. లేదు బావా, నువ్వు నమ్మకు అనేసరికి వెంటనే కోపంతో శరత్చంద్ర అపూర్వ మీద చెయ్యెత్తుతాడు. నిన్ను చంపేస్తాను. నువ్వు నన్ను నా కూతుర్ని విడగొట్టడానికి ఏదో రకంగా ప్లాన్ చేస్తూనే ఉన్నావు. ఈసారి నేను వదిలిపెట్టను. నాన్న వదిలే నాన్న. అయినా తను ఏదో చెప్పిందని ఇక నువ్వు నిద్రపాటు చేసుకొని ఇలా రావడం కరెక్ట్ కాదు. వదిలే నాన్న అని చెయ్యి అడ్డుకుంటుంది. ఛే అని చెప్పేసి చీ కొట్టి వెళ్ళిపోతాడు. ఏంటి పిన్ని, నాన్న కోపడ్డా, చెయ్యెత్తాడా? అవును పిన్ని, నువ్వు చెప్పింది నిజమే. నేను వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని మా బావతో కలిసి అలా పబ్బుకి వెళ్ళి డ్యాన్స్ చేసి వచ్చాను. అయితే ఇందాక నువ్వు సూర్యను పంపించావు కదా, అప్పుడే నాకు అర్థమైంది నువ్వు ఏదో ఒకటి ప్లాన్ చేస్తావని. చెప్పాను కదా, ఒక్కొక్కసారి మనం అనుకున్నట్టు కూడా కొన్ని నిజాలు అబద్ధాలు అవుతూ ఉంటాయి. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనేది వాస్తవం నీకు తెలుసు కదా, అదే ఇది అని భూమి చెప్తుంది.